పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి, కొంచెం రేట్లు తగ్గించండి. ఒసే పిచ్చి మొహన్ దానా, నువ్వు ఈ తక్కువ ప్రైస్ కూడా హై కాస్ట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నాకు అర్థమవుతుంది. కానీ నా మాట విని నువ్వు 4 ఏళ్ళలో పాచి పని చేసుకో. ఒరే, ఇవే కాస్ట్లీ అన్నా అంటే నీ అంత చీఫీలో ఇంకా కూడా ఉండడు. నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలి, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ వైఫ్ వదిలేస్తారు. ముష్టి పచ్చళ్ళే కొనలేనవి ఇంకా దానికి గోల్డెన్ కొనిస్తావురా. అనగనగా ఒక ఊరిలో లక్కీ అనే ఆవిడ ఉండేది. లక్కీకి సిరి, మణి అని 2 పిల్లలు ఉన్నారు. ఇంకా 2 అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు విజ్జి అని పద్దు. పద్దు వేరే ఊర్లో ఉండేది. లక్కీ విజ్జి 2 ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి. విజ్జికి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు బేబీ. బేబీ, సిరి, మణి చిన్నప్పటి నుండి ఒకే ఊర్లో పెరగడంతో వాళ్ళు సొంత అక్క చెల్లెల్లాగే ఉండేవాళ్ళు. బేబీ జాబ్ చేయడానికి వేరే ఊరు వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. అమ్మా, మణి, మనం ఏదైనా బిజినెస్ చేద్దాం. ఈ జాబ్ లో ఎక్కువ కాలం చెయ్యలేమమ్మా. మంచి ఆలోచన, కానీ ఏం బిజినెస్ పెడతారు? ఏంటి మంచి ఆలోచన? అవన్నీ మనం చేయలేంలే. మణి, అలా అనుకుంటే ఏది చేయలేం. జీవితంలో ఏది అలా అనుకోకూడదు, చెయ్యలేం, సాధించలేమని. అవును మణి, నువ్వు అలా అనుకోకు. నీ టాలెంట్స్ నీకు తెలీదు. నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు కదా, మనం పచ్చళ్ళ బిజినెస్ చేద్దాం. సరే సిరి, చేద్దాం. కానీ మనిద్దరం చేయగలమా? అమ్మ ఎక్కువ పని చేయలేదు. అమ్మని మనం కష్టపెట్టకూడదు. ఇంతకాలం చాలా కష్టపడింది మన కోసం. అవును, అందుకే మనం బేబీ అక్కని జాబ్ మానేసి ఇక్కడికి రమ్మని చెప్దాం. అక్క ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది, ఇంకా మనకి హెల్ప్ చేయడానికి బాగుంటుంది అన్నిట్లో. సిరి, కానీ అక్క జాబ్ మానేసి పచ్చళ్ళ కోసం వచ్చేస్తుందంటావా? అక్కకి కూడా జాబ్ చేయడం ఇష్టం లేదులే. వచ్చింది, నేను కాల్ చేస్తా. సరే మణి, నువ్వు కాల్ చేసి అడుగు అక్కని రమ్మని చెప్పు. వచ్చిద్దేమో చూద్దాం. వస్తే పచ్చళ్ళ బిజినెస్ అలాగే స్టార్ట్ చేద్దాం. అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నానే. నువ్వెలా ఉన్నావు? పిన్ని వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను. నేను అని పచ్చళ్ళ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. నువ్వు కూడా రా అక్క. ఈ జాబ్ లో ఎన్ని రోజులని చేస్తావు చెప్పు. సరే సిరి, నేను కూడా జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. నాకు 2 months నోటీస్ పీరియడ్ ఉంది. చేసి వస్తాను. మీరీలోపు ఫుడ్ బిజినెస్ పర్మిషన్స్ తీసుకొని రెడీగా ఉండండి. నేను వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, అలాగే చేస్తా. బాయ్.
ఉండేది ఏదైనా పెట్టచ్చుగా, బాదం పప్పు, పిస్తా పప్పు అలాంటివి. ఏం కాదులే అమ్మా, ఇప్పుడు పచ్చళ్ళే ట్రెండింగ్ లో ఉన్నాయి, దానికే సక్సెస్ వచ్చింది. అవునా, సరేలే, అయితే అందరూ మంచిగా చేసుకోండి, మంచిగా సక్సెస్ అవ్వాలి మరి. సరే అమ్మా. పిన్ని, మణి, సిరి ఎలా ఉన్నారు అందరూ? మమ్మీ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇంట్లో ఎవరు లేరేంటా అని చూస్తున్నా. అవును బుజ్జి, నేను ఇప్పుడే వచ్చాను. మేం బాగున్నాం బుజ్జి. అక్క, బావ రాలేదా? మీ బావకి లీవ్ దొరకలేదే, కొన్ని డేస్ ఆగి వస్తాడు. నా కోసం ఏం తీసుకురాలేదా నువ్వు? ఇదిగో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చాం మీ ఇద్దరికి, ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోండి. సరే కానీ ఇంతకీ ఏం పచ్చళ్ళు పెడదాం అనుకుంటున్నారు? చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అనుకుంటున్నాం అక్క. మనకి ఆర్డర్స్ మంచిగా వస్తే ఇంకా యాడ్ చేద్దాం ఏదైనా. సరే మని, నేను పచ్చళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకువచ్చే పని చూసుకుంటా. సరే అక్క, నువ్వు తెచ్చిన సామాన్లతో నేను పచ్చడి తయారు చేస్తా. సరే, నేను మీరు చేసిన పచ్చడిని ప్రమోట్ చేస్తా. నాకు ఇన్స్టాగ్రామ్ లో 129 ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? వాళ్ళందరికీ ప్రమోట్ చేస్తా. ఆర్డర్ చేయమని చెప్తా, వాళ్ళు ఆర్డర్ చేస్తారు. మన బిజినెస్ బాగుంటుంది అప్పుడు. నీకు తగ్గ పని భలే చూసుకున్నావే. కష్టపడకుండా రీల్స్ చేసి పోస్ట్ పెట్టడం, మాకేమో తిరగడం, వండడం, తోముకోవడం, కడుక్కోవడం ఇదే పని. తెలుసు కదక్కా నా గురించి. ఇంతకీ పచ్చళ్ళకి ఏం పేరు పెడదాం? సిరి పికిల్స్ అని పెడదామా? ఆహా, పచ్చడి చేసేది నేను కాబట్టి మనీ చిట్టి పికిల్స్ అని పెడదాం. సరే మనీ, నీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, మా పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ చేయాలనుకుంటే గూగుల్కి వెళ్ళి moneychittypickles.com అని టైప్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనీ అక్క, మనకి చాలా ఆర్డర్స్ వచ్చాయి, మనకి రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా ఫేమస్ అయిపోయాం మనం. అవును సిరి, మనం చాలా కష్టపడుతున్నాం, కానీ మనకు తగిన లాభాలు మనకి రావట్లేదు. మనం ఒక పని చేద్దాం, రేట్స్ పెంచుదామా? సరే మనీ, అలాగే రేట్స్ పెంచుదాం, అప్పుడే మన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మనీ, సిరి, నాకు కొంచెం పనుంది, నేను ఊరెళ్ళొస్తా. నేను వచ్చేలోపు మీ ఇద్దరు బిజినెస్ చూసుకోండి చక్కగా. వెళ్ళొస్తా. హలో, మనీ గారా అండి? అవును, మనీనే అండి. చెప్పండి. మీ పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి, కొంచెం రేట్లు తగ్గించండి. ఒసే పిచ్చి మొహన్నానా, నువ్వు ఈ తక్కువ ప్రైస్ కూడా హై కాస్ట్, టూ మచ్ ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నాకు అర్థమవుతుంది. కానీ నా మాట విని నువ్వు 4 ఏళ్ళలో పాచి పని చేసుకో, అప్పుడు కానీ బాగుపడవు. రేట్లు ఎక్స్పెన్సివ్ అన్నదానికి అలా మాట్లాడతారేంటండి?
సంగతి చెప్తా. సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తా. నీకు నచ్చింది చేసుకోవే. హలో, ఏమండి, మీ పచ్చళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఏమన్నా తగ్గించే పాసిబిలిటీ ఉంటుందా? ఒరేయ్, ఇవే కాస్ట్లీ అన్నా అంటే నీ అంత చీఫీలో ఇంకా కూడా ఉండడు. నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలి, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ వైఫ్ వదిలేస్తారు. ముష్టి పచ్చళ్ళే కొనలేనవి ఇంకా దాన్ని గోల్డెన్ కొనిస్తావురా. సోషల్ మీడియా అంతా నీ వాయిస్ వైరల్ అయిపోయింది. నువ్వేనా అని మాట్లాడింది? ఎందుకే కస్టమర్స్ ని తిట్టావు? అక్క వస్తే మన ఇద్దరిని తిట్టిద్ది. మనీ, ఏంటే ఒక్కరోజు నేను లేకపోతే ఇలా చేసావు? ఏమో అక్క, అలా అయిపోయింది. ఊరికే అందరూ ఫోన్లు చేసి వాట్సాప్ లో ఇన్స్టాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అందుకే కోపంలో తిట్టేసా అక్క. ఇంత గొడవ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మనీ, అయిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి ఎవరిని ఏమీ అనకు, ఎవరిని తిట్టకు. నాకు ఒక ఛానల్ ఉందిగా, బేబీ టాక్స్ అని. అందులో వీడియో రిలీజ్ చేద్దాం సారీ చెప్పి. మా చెల్లి తరపు నుండి అందరికీ సారీ అండి. మాకు కొన్ని వందల మెసేజెస్ వస్తూ ఉంటాయి. వాట్సాప్లో, ఇన్స్టాల్లో చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. అందులో ఆర్డర్ చేసుకోవడానికి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కోపంలో మా చెల్లి అలా మాట్లాడేసింది, క్షమించండి. నేను మనీ చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. అందరినీ సారీ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. మా మనీ తరపున, మా మనీ చిట్టి పికిల్స్ తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. మా అక్క కూడా సారీ చెప్తూ వీడియో చేసింది. మా మనీ కూడా సారీ చెప్తూ వీడియో పెట్టింది. తను చాలా జెన్యూన్ గా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది. తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. దయచేసి ఈ ట్రోలింగ్స్ అన్ని ఆపండి ప్లీజ్. మేము మా మనీ చిట్టి పికిల్స్ ని కూడా క్లోజ్ చేస్తున్నాము. కొన్నాళ్ళ తర్వాత సిరి చిన్ను పికిల్స్ పేరుతో మీ ముందుకు వస్తాం.